పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 1,00,00,000 సంతకాలు సేకరించి ఆ సేకరించినటువంటి సంతకాల ప్రతులను గవర్నర్కి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఆ ప్రతులను గవర్నర్కి ఇచ్చేటువంటి సమయంలో కొంతమంది నగరంలో భారీ విధ్వంసానికి కుట్రకి ప్లాన్ చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ కొంతమంది ఎవరు, వారు ఎటువంటి విధ్వంసానికి ప్లాన్ చేశారు, అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ అండి. మీరు కొంతమంది అన్నారు, కొంతమంది ఎవరో చెప్పాలి కదా, వైసీపీ వాళ్ళని క్లియర్గా చెప్పాలి మనం. ఓకే, వైసీపీ వాళ్ళు అంటే రేపు 1,00,00,000 సంతకాలని అంటున్నారు కదా వీళ్ళు. మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి దాని కేంద్ర కార్యాలయం, వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించి అక్కడి నుంచి వాళ్ళు ర్యాలీగా వెళ్తారు. ఇక్కడికి గవర్నర్ బంగ్లా దగ్గరికి వెళ్ళి ఇస్తారు. మరి రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడనే అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇక్కడ 2 అవస్థలు. ఒకటి మీరు అన్నట్టుగా కుట్రకోణం, ఒకటి 2 జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు మీకు భారీ బందోబస్తు, తర్వాత అరుపులు కేకలు, ప్రజలకి అంటే అక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. ప్రజలకి డే టు డే జీవనానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఒక జగన్మోహన్ రెడ్డి బయటికి రావటం వల్ల ఇన్ని అవస్థలు ఉంటాయి. పనిలో పని మీరు అన్నట్టుగా విధ్వంసానికి కూడా వాళ్ళు తెరలేపనున్నారు. ఎందుకని మనకు తెలుసు గతంలో ఏం జరిగాయో. మీరు బిగినింగ్ నుంచి తీసుకుంటే ఓ కోడికత్తి శ్రీను అంటే ఆయన కోసం ఏదైనా చేసుకుంటాడు ఆయన. తర్వాత గులకరాయి సతీష్, ఆ తర్వాత ఇటీవలి కాలంలోనే మనకు తెలుసు అదే ఊరు వెళ్తుంటేను వాళ్ళ కారు కింద ఒక ఆయన పడడం, ఆయన పక్కకి హిట్ చేసి వీళ్ళు వెళ్ళిపోవడం, ఆయన చనిపోవటం, తర్వాత మళ్ళీ 10 లక్షల కాంపన్సేషన్ అని డ్రామాలాడి నాన్న రభస అయింది. అంటే ఇవన్నీ అలవాటు వాళ్ళకి. తర్వాత అంబట్రాంబాబు లాంటి వాళ్ళు బ్యారికేడ్లు తోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వేంటి చెప్పేది ఏంటని పోలీసులను కూడా లెక్క చేయమన్నట్టుగా. అందుకని వీళ్ళందరికీ కూడా తోసుకోవటం వెళ్ళిపోవటం అలవాటు కాబట్టి, లేదంటే ఇళ్ళ మీదకి దాడి చేయటం కూడా అలవాటే కదా. ఇవన్నీ వాళ్ళకేం కొత్తగా దాడులు చేయటం అనేది వైసీపీకి వెనతో పెట్టిన విద్య. కాబట్టి రేపు ఏం చేస్తారు అని మీరు అడగచ్చు. మనం ఏదైనా కూడా ఆలోచించవచ్చు. ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచించామంటే, వాళ్ళు ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో అంటే ప్రైవేటీకరణ వద్దంటున్నారు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల మీద దాడి చేస్తారా? ఓకే, తెలియదు మనకి. దే మే డూ దట్. ఎందుకంటే వాళ్ళకి ఎవరి మీద కక్ష ఉంటుందో. సో భారీ విధ్వంసం అంటే ఇదేనంటారు? ఇదే ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఒక కులాన్ని టార్గెట్ చేయొచ్చు. ఓకే, అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన కొన్ని పదాలు నచ్చవు కదా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే నచ్చడు ఆయన అంటే. తర్వాత ఒక కమ్యూనిటీ అంటే ఆయనకి చాలా ద్వేషం. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా దాడులకి ప్లాన్ చేస్తారా? ఉండొచ్చు అంటున్నాను. 100% మనకు తెలియదు, కానీ ఆలోచన అయితే ఉంటుంది. మామూలు విధ్వంసాలకి లోటు లేదు. మీకు తెలుసు, మిర్చి యాడికి వెళ్ళినప్పుడు అక్కడ 30,000 దొంగతనం, తర్వాత ఫోన్లు పోయాయి. తర్వాత పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు బేళ్ళు మొత్తం తొక్కేసి నానా రబ్సా చేసి అది పొడి అయిపోయింది మొత్తం పొగాకు బేళ్ళన్నీ. అంటే వీళ్ళకి విధ్వంసం అనేది అలవాటు కాబట్టి, వెన్నతో పెట్టిన విద్య కాబట్టి వాళ్ళు ఏదైనా చేయొచ్చు. అందుకని రేపు పోలీసులకి నిజంగా చెప్పాలంటే 4 గంటల కంటే మరి ఎన్నింటికి బయలుదేరుతారు వీళ్ళు? సో మరి 1కి బయలుదేరుతారా, 2 o'clockకి బయలుదేరుతారా? అప్పటి నుంచి ముందు ఎన్ని గంటలు, తర్వాత ఎన్ని గంటలు పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తారా? రేపు చాలా ఎక్కువ మందినే మోహరించాలి బలగాలని చెప్పాలంటే. సరే 1,00,00,000 సంతకాలు అయ్యాయా లేదా పక్కన పెడితే, 1,00,00,000 సంతకాలు కాదు జరిగేది అక్కడ. యాక్చువల్గా మనకు తెలుసు 1,00,00,000 సంతకాలు జరగలేదు. ఎందుకంటే ఎవరు కూడా వీళ్ళు బలవంతంగా పెట్టించుకుంటున్నారట. నిన్న కూడా నాకు ఎవరో చెప్పారండి. నిన్న నేను ఒక మీటింగ్కి వెళ్తే మా కాలేజ్కి వచ్చి, మా కాలేజీలో మా అబ్బాయి పనిచేస్తాడు, అతని దగ్గర సంతకం తీసుకున్నారు బలవంతంగా అని చెప్తున్నారు ఆంధ్రాలో, విజయవాడలో. అంటే అలాగా కొంతమంది మీద ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు తీసుకున్నారు. మీకు ఎంతమంది సంతకం చేసినా కోర్టు ఎట్లా అవుతుంది? కాబట్టి జెరాక్స్ మెషిన్లు వాడాలి. లేదంటే ఇప్పుడు మొన్న మనం చెప్పుకున్నట్టుగా ఈ సంతకాలు అసలు ఎవరు చేశారు, వాళ్ళ ఫోటో, వాళ్ళ ఐడి కార్డు అవి తీసుకోవాలి. తర్వాత వాళ్ళ సంతకాలు అవునా కదా గవర్నర్ గారు తర్వాత ఫారెన్సిక్ కూడా పంపించి తేల్చాలి, నిగ్గు తేల్చాలి. ఎందుకంటే వీళ్ళు ఏదో సరదాగా చేస్తున్నారా, లేదు అంటే అసలు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ రాకుండా చేస్తున్నారా,
ఇప్పుడు ఎందుకంటే పీపీపీ మోడల్లో రాకుండా చేస్తే అంటే నిర్మలా సీతారామన్ని కూడా వీళ్ళు లెక్క చేయట్లేదా, మోదీని కూడా వీళ్ళు లెక్క చేయట్లేదా వైసీపీ వాళ్ళు? ఎందుకంటే నిర్మలా సీతారామన్ని సుబ్బారెడ్డితో పాటు చాలామంది వెళ్ళి కలిశారు, మీకు తెలుసు. కలిసినప్పుడు సుబ్బారెడ్డి పీపీపీ మోడల్కి మేము వ్యతిరేకం అంటే పీపీపీ అంటే ఏంటి చెప్పమంది ఆవిడ. అంటే చెప్పాక ఇందులో ప్రైవేట్ అని ఎక్కడుంది అని అడిగింది ఆవిడ. ప్రైవేట్ అంటే పూర్తి ప్రైవేట్ కాదు కదా, ఇది గవర్నమెంట్ తరఫున కొంతమందికి ఇస్తారు అంతేను. దీంట్లో మీకు ఏంటి అబ్జెక్షన్ అని అడిగితే ఆ అబ్జెక్షన్ ఏం లేదు అన్నాడు ఆయనే. మాకేమీ ఇందులో ప్రైవేట్ ఏం లేదు అని ఆయనే ఒప్పుకున్నాడు. కాబట్టి ఇక్కడ సుబ్బారెడ్డి కూడా ఆల్రెడీ నిర్మలా సీతారామన్ చేతిలో తిండం అయింది. కాబట్టి ఇప్పుడు రేపు ఏం చేస్తారు వీళ్ళు, ఎలా దీన్ని ఇది చేస్తారు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు నగరంలో భారీ విధ్వంసానికి పాల్పడి భారీ కుట్రకి వాళ్ళు తెరతీసి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారంటారు? కొంతమంది ఎవరైతే ప్లాన్ చేసిన వారు ఉంటారో దాన్ని వాళ్ళు మళ్ళీ కూటమి మీద వేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏ సందేశాలు ఇవ్వరు. అంటే వాళ్ళు విధ్వంసం చేసి ఆ విధ్వంసాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు ఏమంటారు ప్రభుత్వం మీద వేస్తారు. గతంలో కూడా అంతే కదా, బాబాయ్ హత్యను ఎవరి మీద వేశారు? ఫస్ట్ ఏమో గుండెపోటు అన్నారు, తర్వాత మార్చుకుంటూ వచ్చి చివరికి నారాసుడు రక్త చరిత్ర అన్నారు. వాళ్ళు ప్రతిదీ అంతే, వాళ్ళు తప్పు చేసి పక్క వాళ్ళ మీద వేయడం వాళ్ళకి అలవాటు. అందుకని వైసీపీ ఏ కుట్ర చేసినా వాళ్ళకి మేము చేసామని చెప్పే ధైర్యం కూడా ఉండదు. ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మీద నెట్టడమే వాళ్ళ పని. కాబట్టి రేపు ఇది కూడా మేము పీపీపీ మోడల్ వ్యతిరేకం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రకంగా కుట్రలు చేసిందని దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు వైపు తిప్పడానికే వాళ్ళు చూస్తారు. కాబట్టి రేపు చాలా అలర్ట్గా ఉండాల్సింది పోలీస్ బలగాలండి. పోలీసులు ఎక్కువ సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. ఎక్కడికక్కడ తేడా వస్తే అరెస్ట్ చేసి పడేయాలి. అసలు ఆలోచించక్కర్లా. ముందు రేపు సెల్లులు రెడీగా ఉంటాయా లేదా చూసుకోవాలి. అంటే జైళ్ళు నేను అనేది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొన్ని అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకి పిలుపునివ్వడం చూసాం. కానీ ఆ నిరసనలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదు అనేటువంటి ఆరోపణలు అయితే ఆయన మీద వచ్చాయి. మరి రేపు ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి ప్రతులను గవర్నర్కి ఇవ్వబోతున్నటువంటి కార్యక్రమంలో అయినా జగన్మోహన్ రెడ్డి అసలు పాల్గొనేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు అన్నట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డి పాల్గొలేదని వాళ్ళు బాధపడుతున్నారు, కానీ పాల్గొకపోవటమే మంచిదండి. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తేనే ఒక విధ్వంసానికి తెరలేస్తుంది. అంటే దాన్ని విధ్వంసాన్ని రచించాక ఆయన బయటకు వస్తాడు. కాబట్టి ఆయన ఎంత ఎలహంకలో ఉంటే అంత మంచిది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. అయితే రేపు వస్తాడా రాడా అంటే ఇప్పటికైతే వస్తాడనే చెప్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ రాదు మనకి దీని మీద. కాబట్టి మనం వెయిట్ చేసి చూడాలి. ఏది ఏమైనా రేపు రావడం అనేది జగన్మోహన్ రెడ్డికి అవసరం. అంటే ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక ఇష్యూ పెట్టుకున్నాడు అంతే. ఆ ఇష్యూ కరెక్టా కాదా పక్కన పెడితే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ అనే అంశాన్ని ఆయన తనకు ఆలంబనగా చేసుకుంటున్నాడు. దానివల్ల ప్రజలకు కలిసి వచ్చేది లేదు, ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా ఉండదు. కాకపోతే దాంట్లోంచి తను ఏమైనా లాభం పొందాలా అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.